ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ లోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసింది. 6 రాష్ట్రాల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శులను తొలగించింది. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులపై వేటు వేసింది. ఇటు అధికార టీఎంసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ లోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ ఈసీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? అక్షయ, ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, మరోవైపు లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి 2 రోజుల క్రితమే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అదే సమయంలో ఎన్నో రూల్స్, అంటే ఎన్నికల సంఘం పెట్టినటువంటి రూల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సిందే, ప్రతి రాష్ట్రంలో ఫాలో కావాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఎవరూ పని చేయకూడదు, పూర్తిగా కూడా పారదర్శకంగా పనిచేయాలనేటువంటి గైడ్ లైన్స్ని ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. సో అదే సమయంలో ఎవరికైనా ఏమైనా అనుమానాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలనే విషయాన్ని కూడా పదే పదే స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే అంటే ఎన్నికల నిర్వహణకు ముందే అన్ని రాష్ట్రాలను పర్యటించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించారు. అయితే ఓవరాల్ గా ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారుల పైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనైనా సరే భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో హోం సెక్రటరీలే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్ష చేస్తుంటారు. మరోవైపు డీజీపీలు కూడా చాలా కీలకంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ డీజీపీ పైన వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు రాజీవ్ కుమార్ తొలగిస్తూనే మరోపక్క ఏదైతే అక్కడ ముగ్గురితో కూడినటువంటి ప్యానెల్ను పంపించాలని చెప్పి ఈసీ వెస్ట్ బెంగాల్ సెక్రటరీని కూడా ఇప్పటికే ఆదేశించింది, చీఫ్ సెక్రటరీని. దాంతో వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే 3 పేర్లతో కూడినటువంటి ఒక జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. సో అందులోంచి ఒకరిని డీజీపీగా నియమింపజేయబోతుంది అటు ఎన్నికల సంఘం. ఇక మరోపక్క ఏదైతే 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే హోం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళపైన కూడా వేటు వేశారు. వాళ్ళను వెంటనే తొలగించాలని చెప్పి కూడా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల పైన పూర్తి స్థాయిలో తమ పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్రాల్లో కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎన్నికల సంఘం పెట్టినటువంటి నిబంధనలకు లోబడే పని చేయాలి. చట్టాలను అతిక్రమించే పని కానీ ఒక పార్టీల వైపు కానీ ఒక ప్రభుత్వం వైపు కానీ ఉండొద్దని పదే పదే కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూనే ఉంది. సో అందులో భాగంగానే అటు ఏదైతే ఈసీ చేసింది, అంటే గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, మరోపక్క హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉన్నటువంటి హోం సెక్రటరీలను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇంతటితో ఆగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టం చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైనా సరే ఒక వైపు కనుక ఉంటే పారదర్శకంగా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మద్దతు ఇచ్చే పరిస్థితులు కానీ వాళ్లకు సహకరించే పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై వేటు ఉంటుంది. అవన్నీ తెలిస్తే ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. సో వాళ్ళని తొలగించడమే కాకుండా అదే స్థానంలో మళ్ళీ కొత్త వాళ్ళను నియమించే ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం వెనువెంటనే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్షయ.